వదినమ్మ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వదినమ్మ సీరియల్ చేసిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే తనకి రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో సీరియల్స్కి బ్రేక్ ఇచ్చేసింది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివనాగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. ఆమె పేరు హరిణి. అయితే తన రెండో ప్రెగ్నెన్సీ గురించి తన అభిమానులతో షేర్ చేసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అలానే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తూ తను మదర్హుడ్ని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంది అభిమానులతో. రీసెంట్గానే మహేశ్వర్కి సీమంతం కూడా జరిగింది. ఆ సీమంతానికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసి బేబీ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ రోజు అంటే ఏప్రిల్ 23న మహేశ్వరికి డెలివరీ అయినట్టు అభిమానులతో షేర్ చేసుకుంది. తమ బుజ్జి బేబీ చేతుల్లో ఫ్యామిలీ మొత్తం పెట్టుకున్న ఫోటోని షేర్ చేసి ఆ గుడ్ న్యూస్ని తెలియజేశారు. బేబీ జెండర్ చెప్పలేదు, కానీ ఆమె షేర్ చేసిన ఎమోజీస్ని చూసి అందరూ బేబీ బాయ్ అంటూ ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు.